నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం. అసలు బుడమేరు అనేది వాగా నదే? అది వాగండి. వాగే. ఓకే, క్లియర్. 100% మీరు ఉండేది కూడా ఆ ఆ సరౌండింగ్ కదా? దగ్గరలోనే. ఓకే, అసలు దాని స్టోరీ చెప్పండి. అసలు ఇప్పుడు చాలా వార్తాపత్రికల్లో కానీ, చాలా వీడియోల్లో కానీ, యూట్యూబ్ వీడియోలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, వస్తున్న వార్తలు చాలా అవాస్తవాలు. నదని చెప్పేస్తున్నారు. నదని చెప్తున్నారు. ఓకే. పేపర్లోనూ నదని రాస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు కూడా నది నది అని మాట్లాడేస్తున్నారు. చాలా మంది జర్నలిస్టులు కూడా నది నది అంటున్నారు. అది నది కాదు. మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది అది ఒక వాగు. అది ఎక్కడ పుట్టింది అంటే మైలవరం అడవుల్లో పుట్టింది. అది ఒక మంచినీటి వాగు. అయితే దానికి విస్సన్నపేట, గంపలగూడెము అటువైపున్న కొండల్లో నుంచి పడిన వర్షం అలా వాగు రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే. ఈ వాగు పుట్టిన దగ్గర నుంచి, ఆ మైలవరం అడవుల దగ్గర నుంచి 167 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటిదో. దీనికి ఒక మంచి రూపం ఇవ్వాలని, అలాగే ఈ బుడమేరు వాగు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చెయ్యాలని బ్రిటిష్ వాళ్ళు కూడా ట్రై చేశారు, వాళ్ళ హయాంలో కూడా. ఓకే. కానీ ఎందుకో సఫలీకృతం కాల. అయితే చివరికి మనకి స్వాతంత్రం వచ్చేసిన తర్వాత 1950స్లో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. ఆయన అప్పుడు అసలు దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూడాలి అంటే ఒక రిజర్వాయర్ కట్టాలి అని అనుకున్నారు. మైలవరం నుంచి, ఆ అడవుల్లో నుంచి వచ్చి 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 ఒక చోట ఒక ఫ్లాట్గా ఉన్న ఏరియా దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది రిజర్వాయర్ కట్టడానికి మంచి అనువైన ప్రదేశం అని చెప్పి భూసేకరణ కోసం అని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే అప్పుడు ఒక 8 గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పోలవరం కోసం నిర్వాసితులు అంటున్నారు, భూ నిర్వాసితులు. అలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ లోకల్గా ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చెల్లెలి మామగారు అక్కడ ఒక పెద్ద లీడర్ ఆ ఏరియాలో, కొండూరు వాళ్ళది. ఓకే. అయితే ఆయన మా గ్రామాల్ని ఖాళీ చేయటం మాకు ఇష్టం లేదు, ఈ రోజుకి వాళ్ళ కోట ఉంటుంది అక్కడ, చాలా పెద్ద భూస్వామి ఆయన. ఓకే. అయితే ఆయన ఒప్పుకోక మనకు తెలిసిందేగా రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా, అందుకని పైగా అంత పెద్దవాడు చెప్తున్నాడు అని చెప్పి దాన్ని అంతటితో ఆపేశారు. ఆపేసి ఏం చేశారు అంటే మరి ఏంటి పరిష్కారం దీనికి అని అప్పుడు వెలగలేరు దగ్గర బుడమేరు హెడ్ రెగ్యులేటరీ అని ఒకటి పెట్టారు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు అక్కడ. ఆ రెగ్యులేటరీ ఏంటి అంటే ఇప్పుడు వర్షం వస్తూ ఉంది, వాగులో నీళ్లు బాగా వస్తున్నాయి, వర్షాలప్పుడు బాగా వస్తున్నాయి. ఇప్పుడు కింద దీనిలో నుంచి నీళ్లు తీసుకొని వ్యవసాయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఎంత నీళ్లు వదలాలి కిందకి, పైన నీళ్లు ఎంత ఉండొచ్చు అనే దానికోసం అక్కడ కొన్ని లాకులు పెట్టి ఆ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. చేస్తే ఆ చుట్టుపక్కల రైతులు ఏం చేశారంటే, కౌలూరు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇది కౌలూరుకి వెలగలేరుకి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా, ఏంటి మా నెత్తిని తీసుకొచ్చి ఇంత హెడ్ రెగ్యులేటరీ పెట్టారు, అసలు మా నెత్తిన కుంపట పెట్టినట్టే కదా అంటే, ఆయన సంజీవ్ రెడ్డి గారు వాళ్ళందరినీ బతుకులాడి ఒప్పించి ఏమనంటే, మీకు 8 మంది స్టాఫ్ని ఇస్తాం, వాళ్ళు 24/7 వాళ్ళు ఇక్కడ ఉంటారు, కొంతమంది కావలకారులు పెడతాం, మీకు మీ గ్రామానికి ముప్పు లేకుండా మేము చేస్తాం అని చెప్పి వాళ్ళని ఒప్పించి రెగ్యులేటరీది అక్కడ కేంద్రం పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తరువాత ఒక కాలువ అప్పుడు బుడమేరు డ్రైన్ కెనాల్ అని చెప్పి బీడీసీ ఒక కెనాల్ తవ్వి ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదిలో కలిపేది కూడా ఒక కాలువ ఉంది. ఓకే. అయితే ఆ కాలువ ఇప్పుడు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఏరియాలో నుంచి వెళ్తుంది ఆ కాలువ. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైందంటే ఆ ఛానల్లో నుంచి వెళ్ళే నీళ్లు తక్కువ వెళ్తున్నాయి, వరదలు వచ్చినప్పుడు ఈ బుడమేరు వరదలు ఎక్కువగా వస్తున్నాయి అంటే మామూలు కొల్లేరు వరకు వెళ్ళే కాలువ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అని ఏం చేశారంటే ఆ కాలువను వెడల్పు చేయాలి అని ఆలోచన చేశారు. అది పడనివ్వల, ఎవరు వీటీపీఎస్ వాళ్ళు పడనివ్వల.
లగడపాటి రాజగోపాల్ ఉన్నప్పుడు బాగా సీరియస్గా ట్రై చేశాడు దానికోసం, ఏ మాట కామాట. అయితే అది అలా ఆగిపోయింది. ఆగిపోయి అప్పుడు సుశీల్ కుమార్ షిండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉండేవాడు, సెంటర్లో ఓ బలపం కట్టుకుని తిరిగాడు, పని అయితే కాల. అయితే చివరికి 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమా నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత దీని గురించి బాగా రైతులు గొడవలు చేయటం, మాకు పద్దాక వరదలు వస్తున్నాయి, మాకు ఒక పరిష్కారం కావాలి, వాళ్ళు కూర్చున్నారు. అడిగితే అప్పుడు ఏం చేశారంటే, సరే ఇలా కాదు, వీటీపీఎస్లో నుంచి వెళ్ళే కాలువని మనం మంచిగా చెయ్యాలి, వెడల్పు చెయ్యాలి, దీని గురించి మనం అసలు ఏదో ఒకటి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావాలని అక్కడ ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. రైల్వే ట్రాక్ కింద నుంచి ఛానల్ తవ్వి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ మొత్తానికి ఏది ఆ బీడీసీకి అలాగే ఇటు కొల్లేరు వరకు వెళ్ళేదానికి ఒక 500 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనా వేసి మొదటి విడతగా 198 కోట్లతోటి ఒక ప్రాజెక్టు రెడీ చేశారు. కాంట్రాక్టులకు ఇచ్చేశారు, పిలిచేశారు బిడ్డింగ్స్కి, కాంట్రాక్టర్లు వచ్చారు చేయటానికి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు పెట్టిన 198 కోట్లు ఏ మూలకి సరిపోవు, ఇక్కడ భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది, ఈ కాలువని వెడల్పు చేయాలి అంటే మరి విజయవాడ దగ్గర బాగా ఖరీదు ఉంది ల్యాండు, మరి అక్కడ భూసేకరణ చేయటం కష్టం, భూసేకరణ అయితే కానీ పని మొదలెట్టమని వాళ్ళు కూర్చున్నారు. ఈలోపు కాలయాపన జరిగిపోయింది. కాకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఉమామహేశ్వరరావు ఉన్న టైంలో, దేవినేని ఉమా ఉన్న టైంలో ఈ హెడ్ రెగ్యులేటరీ దగ్గర ఈ నిఘా వ్యవస్థను చూసారా, అది పటిష్టంగా ఉండేటట్లు చూసేవాళ్ళు. అంటే ఏమేం చేస్తారంటే వాళ్ళు, ఈ కావలికారులు ఉంటారు కదా, ఈ నీటి ప్రవాహాన్ని ప్రతిరోజు నోట్ చేయాలి, నోట్ చేసి వాళ్ళ పై వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పై వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు రివ్యూ మీటింగ్స్ చేసి ఎన్ని నీళ్లు కిందకు వచ్చినాయి ఇదంతా లెక్క పక్కాగా ఉంటుంది. రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అవి వాళ్ళు చేశారు. అలాగే పూడికలు ఉంటాయి, వేసవకాలం తీస్తారు, పూడికలు తీస్తారు, కాలువ నీళ్లు ఏమి అడ్డంకులు లేకుండా, అవన్నీ జరిగినాయి. ఎక్కడన్నా కట్టలు కూడా కొంచెం ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అంటే గనక ఆ కట్టల్ని కొంచెం గట్టిగా చేయటం, గండ్లు పడుకోకుండా ఇలా చేస్తా ఏదో గుడ్లో మెల్లో లాగిచ్చారు వాళ్ళు. ఇక ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టుకున్నారో ఇది ముందుకెళ్ళకపోతే ఈ లోపుతో 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. సార్ ఏం చేశారు, మొదటి చూపు పోలవరం మీద వేశారు. ఇది రివర్స్ టెండరింగ్ స్టోరీ మొదలెట్టారు. అదే రివర్స్ టెండరింగ్ స్టోరీలు ఆంధ్రప్రదేశ్లో, నేను కరెక్ట్గా లెక్క చెప్పలేను కానీ చాలా టెండర్స్ రివర్స్ టెండరింగ్లోకి వచ్చినాయి. దానిలో బుడమేరు కూడా ఉంది. ఓకే, అందుకు పనులు ఆగిపోయినాయి. ఆయన రివర్స్ టెండరింగ్ వేయకుండా ఉన్నట్లయితే బుడమేరుకి ఆయన కాలంలో 5 సంవత్సరాల కాలంలో అసలు ఆ పనులు మొదలెట్టి ఉన్నట్లయితే గనక ఇవాళ అసలు ఈ వరదల గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. అసలు బుడమేరు స్టోరీ, బుడమేరుని దుఃఖదాయని అని మనం తిట్టిపోస్తున్నారు 4 రోజుల నుంచి. బుడమేరుని ఎన్ని మాటలు అంటున్నారు. బుడమేరు ఏం చెప్పి పాపం చేసిందండి, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అన్నాడు. ఎస్, నేను కూడా అగ్రీ అవుతున్నా మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని. కానీ ఆయన ఏ మ్యాను అని చెప్పే దగ్గర చంద్రబాబు నాయుడు వైపు వేలు చూపించాడు. కానీ ఆయన వైపు వేలు చూపించుకోవాలి, ఆయన క్రియేట్ చేసిన ఫ్లడ్ ఇది. అయితే ఈ 5 సంవత్సరాలు పూడికలు లేవు, కాలువగట్లు పర్యవేక్షణ లేదు, ఏమీ లేదు. అయితే ఇంకొక దుర్మార్గం ఏం జరిగిందంటే, జగనన్న కాలనీలని మొదలెట్టారు, లోతట్టు పొలాలు కొనేశారు. ఆవు భూముల స్టోరీ మీకు తెలుసు కదా. ఆ విధంగా ఇక్కడ కూడా జగనన్న కాలనీలు వెలిసినాయి. ఈ ఏరియాలో పొలాలు తక్కువ రేటుకి రైతుల దగ్గర కొని, లోతట్టు పొలాలు, వ్యవసాయానికి పనికిరాని పొలాలు. ఇప్పుడు లోతట్టు పొలంలో వ్యవసాయం చేయరు, ఎందుకంటే మునిగిపోద్దని. వాళ్ళు పరిగెట్టి అమ్మారు వీళ్ళకి, తక్కువకు ఎక్కువకు అలవలసలోకి. వీళ్ళు చాలా రేటు గవర్నమెంట్ దగ్గర క్లెయిమ్ చేసుకున్నారు, అది వేరే విషయం. అయితే మరి అంత లోతులో ఇల్లు కట్టడం కుదరదు కదా జగనన్న కాలనీలు. అందుకని ఏం చేశారు, ఈ బుడమేరు కాలువ మట్టి తవ్వుకుని పూడ్చుకున్నారు. ఓకే, ఎక్కడైతే వీళ్ళు తవ్వారో అక్కడే గండ్లు పడ్డాయి. ఓకే ఓకే.
అదే అంతకుముందు ఈ కావలికారులు ఉన్న సమయంలో కావలికారులు ఏమేం చేసేవాళ్ళంటే నీటి నిర్వహణ ఒక్కటే కాదు, ఈ గట్లు అంట ఎవరైనా సరే మట్టి దవ్వుతున్నారా, మట్టి దొంగలు ఉన్నారా, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులండి. ఓకే. అట్లాంటి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సిన సందర్భంలో మట్టి దొంగలు ఆ విధంగా మట్టి తీసుకెళ్ళిపోయి జగనన్న కాలనీల్లో పోసి కాలనీలు కడితే ఇంత చేసి నిర్వాహకం అయ్యి మునిగిపోయినాయి. ఓకే. ఆ కాలనీలు మునిగిపోయినాయి, వీటికి గండ్లు పడ్డాయి. పైగా ఇంకొక 2 పొరపాట్లు జరిగినాయి ఇక్కడ. ఏదైతే VTPS కాలం ఉందో, పొడమేరు డైవర్షన్ కెనాల్ ఉందో, అక్కడ VTPSలో బొగ్గు నాసిరకం బొగ్గు వాడటం వల్ల ఎక్కువ బూడిద వస్తుంది. ఆ బూడిదంతా ఈ కాలంలో మ్యాట్ వేసిపోయింది, నీళ్ళు అసలు పైకి వెళ్ళట్లా. ప్రవాహ వేగానికి ఆ పూడికలు తీయాలి. ఓకే. దాని గురించి వాళ్ళు పట్టించుకోవట్లా VTPS వాళ్ళు. ఇప్పుడు అడిగేవాడు ఉంటే కదండి ఏదైనా చేస్తారు. అడిగేవాడు లేదు, నాదుళ్ళే నెయ్యమైపోయింది ఇది. ఓకే. నాదుడు లేకపోతే ఏమొద్దు అదే జరిగింది. ఆ కాలం అలా అయింది. పైగా ఇంకొక దుర్మార్గం ఏం చేశారంటే, ఈ ఏరియాలో నేను పుట్టిన తర్వాత 3 సంవత్సరాల క్రితం వరకు చేపల చెరువులనే లేవు మా దగ్గర. చెరువుల్లో చేపలు వేలం వేస్తారు, వాళ్ళు వస్తారు, చేపలు పట్టుకుంటారు, అమ్ముకుంటారు. చెరువుల్లో చేపలు అమ్ముకోవటం చూసాం కానీ కృత్రిమంగా చేపల చెరువులు చేయటం చూడలా. ఇప్పుడు వచ్చినాయి చేపల చెరువులు. కైకలూరు దగ్గర నుంచి అక్కడ కొంచెం కొల్లేరు దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ అసలు పర్మిషన్స్ ఇవ్వరని తెలిసి కూడా ఏం చేస్తున్నారు, ఆ చేపల చెరువులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎకరానికి 50,000 కౌలు ఇచ్చి ఇక్కడ చేపల చెరువులు తవ్వారు. ఓకే. ఈ చేపల చెరువులు ఎక్కడ తవ్వారు, ఈ బుడమేరు కాలువ పక్కనే తవ్వారు. ఓకే. తవ్వి ఏం చేస్తున్నారు, ఆ చేపలకి పౌల్ట్రీ వేస్ట్ వేస్తారు. ఆ పౌల్ట్రీ వేస్ట్ వేయకూడదు, అసలు బ్యాన్ అది, కానీ పౌల్ట్రీ వేస్టే వేస్తారు. వేసి ఆ చేపల చెరువుల్లో నీళ్ళని ఈ బుడమేరు కాలువలోకి వదులుతారు. ఈ నీళ్లు ఇంకా కొంచెం దిగువకి వెళ్ళిన తర్వాత నున్న అటువైపు పొలాలు వ్యవసాయానికి వాడుకుంటారు. అక్కడ భూగర్భ జలాలు కాలుష్యం అవుతాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు కౌలూరు ఆ చుట్టుపక్కల విలేజెస్ ఈ చేపల చెరువులు ఉన్న ఏరియాలో వాతావరణ కాలుష్యం వస్తుంది. మామూలుగా ఒక చేపల చెరువు కావాలి అంటే ఎవరెవరి దగ్గర నుంచి తీసుకోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి, ఫిషరీస్ దగ్గర నుంచి తీసుకోవాలి, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అనుమతులు ఇచ్చేస్తారు ఇష్టమైన వాళ్ళకి, వాళ్ళు చెరువులు పెట్టేస్తారు. మాకు ఈ చెరువులు వద్దు మర్రో, మా ఊర్లలో మా భూమి అంతా పాడైపోతుంది, కొన్నాళ్ళు పోతే ఇది ఒక గాలి అంతా కాలుష్యం అయిపోతుంది, మరి ఎట్లా అని చెప్పి వాళ్ళు పిటిషన్స్ ఇస్తే తీసుకోరు. పిటిషన్స్ తీసుకోవట్లేదని వాళ్ళు హైకోర్టులో కూడా వేసుకున్నారండి. దానికి ఉలుకులేదు పలుకులేదు. ఆ చేపల చెరువులు అలాగే ఉంటున్నాయి. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే అసలు ఆ చేపల చెరువులు వాళ్ళే ఈ గండ్లు కొట్టారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చేపల చెరువుల తర్వాత గండ్లు వచ్చినాయి, చేపల చెరువులకు ముందు గండ్లు రాలా. అర్థమైందిగా మీకు? ఈ చేపల చెరువుల దగ్గర కనుక ఒకవేళ గండ్లు తెగినాయి అనుకోండి, చేపల చెరువులు అంతా ధ్వంసం అయిపోతాయిగా. అందుకని వాళ్ళే చేశారు అనేది ఒక వాదన, లోకల్ వాళ్ళు. ఇప్పుడు ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది నేను కారణాలు, ఇన్ని కారణాలు నేను గ్రౌండ్ రిపోర్ట్లో కనుక్కుంటే తెలిసినాయి. ఇది బుడమేరు స్టోరీ. ఇది కాకుండా ఇదంతా ఒక స్టోరీ నడుస్తూ ఉంది. ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే విజయవాడ నగరంలో ఇప్పుడు ఈ సింగ్ నగరు, న్యూ రాజరాజేశ్వరిపేట ఇవన్నీ మునిగిపోయిన ఏరియాల్లో బుడమేరు కట్టలు ఆక్రమించేసేసి వైసీపీ నాయకులు, వైసీపీ కార్పొరేటర్లు ఆక్రమించేసేసి బిల్డింగులు కట్టేశారు. దానివల్ల కూడా ఇబ్బంది అయింది. అందుకే ఇప్పుడు ఒక్క కార్పొరేటర్ అక్కడ లేడు. వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు విజయవాడ కార్పొరేషన్లో, ఒక్కడ తుపాకీ దొరకట్ల, ఏ కలుగుల్లో దాక్కున్నారో తెలియదు, వెళ్ళిపోయారు. పోటీ చేసిన ఎమ్మెల్యేలు లేరు అక్కడ, ఇంతకుముందు ఎమ్మెల్యేలు లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన షో చేశారు తప్పితే జనాలకి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే మీరే చేశారు, మీ వల్లే జరిగిందని కొట్టినా కొడతారు. అక్కడ జనాల ఆగ్రహం అట్లా ఉంది, వాళ్ళ బాధ అట్లా ఉంది.